ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకు 7 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారు. రాధాకిషన్ రావుని కస్టడీలోకి తీసుకుంటే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అలాగే మరో నిందితుడు భుజంగరావును మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుకు 7 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావుని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చాలా కీలకమైనటువంటి పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయని చెప్పవచ్చుంది. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావుని పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కాసేపటి క్రితమే నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా ఇప్పటివరకు తిరుపతయ్య, భుజంగరావు వీళ్ళిద్దరినీ కూడా తమ కస్టడీలోకి తీసుకుని విచారించినటువంటి అధికారులు ఎలాగైనా సరే రాధాకిషన్ ను కూడా తమ కస్టడీలోకి తీసుకుని విచారించాలి అనుకున్నారు. అందులో భాగంగానే కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి అడగడంతో చివరికి 7 రోజుల పాటు రాధాకిషన్ ను విచారించడానికి ధర్మాసనం అనుమతించిన నేపథ్యంలోనే చెంచల్ కూడా జైల్లో ఉన్నటువంటి రాధాకిషన్ ను ఇంకా రేపటి నుంచి తమ కస్టడీలోకి తీసుకుని విచారించబోతున్నారు. చాలా కీలకమైనటువంటి పర్సన్ రాధాకిషన్ ఎవరైతే ఉన్నారో మాజీ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ వన్స్ పోలీస్ కస్టడీలోకి వస్తే మాత్రము ఎవరైతే బిహైండ్ ఉన్నటువంటి కథ అంతా నడిపినటువంటి పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి లింకులు ఏవైతే ఉన్నాయో ఆ లింకులు అన్ని కూడా బయటకు రాబోతున్నాయి. ఇప్పటికే మనం చూసుకుంటే మాత్రం ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి అందరినీ కూడా ఒక్కొక్కరిగా విచారించారు. అందులో భాగంగా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ నోటీసుల్లో ఎవరి ప్రమేయం ఏంటి అనే దాని మీద వివరాలు ఆర్డర్ చేసినప్పుడు పొలిటికల్ గా సంబంధం ఉంది. అంటే మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళందరినీ కూడా విచారించాల్సిన అవసరం ఉంది అనేది టీం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే అది ఎవరైతే నాయకులు, మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం తేల్చాలి అంటే ముందుగా గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ గ్రౌండ్ వర్కే ప్రస్తుతం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే రాధాకిషన్ కూడా తమ కస్టడీకి కావాలని అడగడము, దానికి కోర్టు కూడా అనుమతించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఇంకా తమ కస్టడీలోకి తీసుకోబోతున్నారు. కస్టడీలోకి తీసుకుని రేపు ఉదయం నుంచి కూడా విచారణ అయితే జరగబోతున్నాయి. అయితే ఇదంతా కూడా ఒకవైపు జరుగుతూ ఉండగానే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఉందో ఎస్ఐటి ఓఎస్డీ గా పనిచేసినటువంటి వేణుగోపాల్ ఎవరైతున్నారో ఆ వేణుగోపాల్ ని రైట్ నౌ పోలీసులు అయితే విచారిస్తున్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ విచారణకు వేణుగోపాల్ రావు, ఓఎస్డీ గా పనిచేసినటువంటి వేణుగోపాల్ రావు ఎవరైతున్నారో అతను కూడా హాజరయ్యారు. కాబట్టి ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ఆ వేణుగోపాలరావు విచారణలో ఉన్నటువంటి వేణుగోపాలరావును అరెస్ట్ చేయబోతున్నారా అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్టిల్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అయితే విచారణ కొనసాగుతుంది. రేపటి నుంచి అసలు తతంగం ఉండబోతుంది. రేపు రాధాకిషన్ అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల కీలకమైనటువంటి ఆధారాలు ఈ రెండు కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే మధు, ఆల్రెడీ భుజంగరావుని కస్టడీకి తీసుకున్నారు, మరోసారి భుజంగరావుని కస్టడీకి తీసుకోబోతున్నారు అని వింటున్నాము. ఆ భుజంగరావు కస్టడీలో రాధాకిషన్ రావుకు సంబంధించిన ఏమైనా విషయాలు కన్ఫెస్ చేయొచ్చు అంటారా? భుజంగరావు, తిరుపతయ్య వీళ్ళిద్దరిని కూడా ఆల్రెడీ కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీ టైం కూడా కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలోనే ఇక వాళ్ళ ఇద్దరిని కూడా జైలుకైతే చెంచల్గూడ జైలుకైతే తరలించారు. ఇక మిగిలినటువంటి పర్సన్ ఎవరన్నా చూసుకుంటే ప్రస్తుతం రాధాకిషన్ రావు, ఆ రాధాకిషన్ రావు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. ఆయనను తమ కస్టడీ కావాలంటూ కూడా అనుమతి అడిగిన నేపథ్యంలోనే ఇప్పుడు కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. అంటే 7 రోజుల పాటు కంటిన్యూగా రేపటి నుంచి మొదలు పెడితే కంటిన్యూ 7 days వరకు కూడా
రాధాకిషన్ రావుని అయితే స్పెషల్ టీం అంటే డీసీపీ విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరగబోతుంది. వన్స్ ఆయనతో పాటు ఇప్పటికే వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్ గతంలో ఎస్ఐబి ఓఎస్డీ గా పనిచేసినటువంటి వేణుగోపాల్ ను కూడా ప్రస్తుతం అదే ఏసీపీ కార్యాలయంలో విచారిస్తున్నారు. రైట్ ఈ రోజు చూసుకుంటే మాత్రం బంజారాల తహసీల్దార్ వేణుగోపాల్ రావు ఓఎస్డీ గా ఉన్నటువంటి వేణుగోపాల్ రావు ఇప్పుడు ఆయన డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ ఎదుర్కొంటున్నారు. సెకండ్ థింగ్ వచ్చేసి రేపటి నుంచి వచ్చేసి రాధాకిషన్ రావు ఎస్ఐబి మాజీ డీసీపీ హెడ్ అయినటువంటి రాధాకిషన్ రావు అయితే రేపటి నుంచి విచారణ చేయబోతున్నారు. ప్రధానంగా ఒకటే ఈ టాస్క్ ఫోర్స్ చీఫ్ గా ఉన్నటువంటి రాధాకిషన్ రావు చేసినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాక్ష్యాలతో సహా టీమ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గర ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు రేపటి నుంచి ఆయన రాధాకిషన్ విచారించబోతున్నారు. ఈ రోజు చూసుకుంటే మాత్రము ఒకవైపు మరి చూసుకుంటే వేణుగోపాల్ రావుని ఇక్కడిని కూడా ఈ రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వంతు ఆయన కూడా అరెస్ట్ అయిపోతే ఆ లోపల వెంటనే కస్టడీకి రిపోర్ట్ చేయడము, కస్టడీలో వేణుగోపాల్ కూడా తీసుకుని వేణుగోపాల్ ని ప్లస్ రాధాకృష్ణ ఇద్దరిని కూడా కలిపి విచారించే అవకాశం. సో ఏదేమైనప్పటికీ మొత్తానికి ఒక చాలా కీలకమైనటువంటి మలుపుగానే చూడాలి. ఈ రోజు వేణుగోపాల్ రావు నుంచి రాబట్టే వివరాలు, రేపటి నుంచి రాధాకిషన్ దగ్గర నుంచి రాబట్టే వివరాలు కూడా అత్యంత కీలకంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మారబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.